బయట ఎండలు మండిపోతున్నప్పుడు చల్లగా ఏదైనా తాగాలనిపిస్తుంది. ఇలాంటప్పుడే మనలో చాలామందికి కూల్ డ్రింకులపైకి మనసు మళ్ళుతూ ఉంటుంది. వేడి ఉక్కపోతల నుంచి ఉపశమనం దొరుకుతుందని, దప్పిక తీరుతుందన్న ఆశతో తరచుగా కూల్ డ్రింకుల్ని తాగేస్తూ ఉంటారు. నిజానికి వేసవిలో, అందులోనూ ఎండలు మండిపోయే ఈ సీజన్లో కూల్ డ్రింకుల కంటే మంచినీళ్లను, పళ్ళ రసాలను తాగడం మంచిదని చెప్తారు నిపుణులు. వేసవిలో కూల్ డ్రింకుల్ని అతిగా తాగడం ఎందుకు మంచిది కాదో ఇప్పుడు తెలుసుకుందాం. వేసవి కాలంలో మనలో చాలామంది కూల్ డ్రింకులను ఎక్కువగా తాగిస్తుంటారు. అయితే ఈ శీతల పానీయాలతో వేసవి తాపం తగ్గకపోగా లేనిపోని సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని మీకు తెలుసా? ఒక కోలాలో సుమారు 7 నుండి 8 స్పూన్ల షుగర్ ఉంటుంది. వీటిలో ఎలాంటి పోషకాలు లేవు. ఇవి కేవలం మన బరువును పెంచడానికి సాయపడతాయే తప్ప వీటితో మనకు ఒనగూరే లాభాలేమీ లేవని బోస్టన్లోని హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ వారు చేసిన ఒక అధ్యయనంలో తేలింది. అంతేకాదు, మితిమీరి కూల్ డ్రింకులు తాగే పురుషులకు గుండె జబ్బుల ముప్పు 20% వరకు పెరుగుతున్నట్లు గుర్తించారు. కోలా పానీయాలను తాగే పిల్లలు ఏడాదికి 3 నుంచి 5 కిలోల వరకు బరువు పెరుగుతున్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. మన ఆరోగ్యాన్ని హరించే ఇలాంటి కూల్ డ్రింకులకు బదులుగా ప్రకృతి సహజంగా లభించే పుచ్చకాయ, తర్బూజా వంటి పండ్లు, పండ్ల రసాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే తాగే పండ్ల రసాలలో సైతం షుగర్ లేకుండా లేదా తక్కువ మోతాదులో వాడడం మంచిది. బయట ఎండలు మండిపోతున్నప్పుడు చల్లగా ఏదైనా తాగాలనిపిస్తుంది. ఇలాంటప్పుడే మనలో చాలామందికి కూల్ డ్రింకులపైకి మనసు మళ్ళుతూ ఉంటుంది. వేడి ఉక్కపోతల నుంచి ఉపశమనం దొరుకుతుందని, దప్పిక తీరుతుందన్న ఆశతో తరచుగా కూల్ డ్రింకుల్ని తాగేస్తూ ఉంటారు. నిజానికి వేసవిలో, అందులోనూ ఎండలు మండిపోయే ఈ సీజన్లో కూల్ డ్రింకుల కంటే మంచినీళ్లను, పళ్ళ రసాలను తాగడం మంచిదని చెప్తారు నిపుణులు. వేసవిలో కూల్ డ్రింకుల్ని అతిగా తాగడం ఎందుకు మంచిది కాదో ఇప్పుడు తెలుసుకుందాం.